So Article 142 suggests that Supreme Court is empowered with the power of ensuring the complete justice, for which the Supreme Court can issue any decree or order. Supreme Court ఎలాంటి ఉత్తర్వులైనా డిక్రీనైనా జారీ చేసే అధికారం ఉంటుంది. ఏ పర్పస్ కోసం జారీ చేయొచ్చు అంటే ఏ కేసులోనైనా తన ముందున్నటువంటి ఏ కేసులోనైనా సంపూర్ణ న్యాయం చేకూర్చడం కోసం. అండ్ రిమెంబర్ దట్ దిస్ ఈజ్ నాట్ రిప్లికేటెడ్ ఇన్ ద హైకోర్ట్ లెవెల్. హైకోర్టుకి అధికారం లేదు. ప్రిలిమ్స్లో అడగవచ్చు, క్వశ్చన్ ఒకటి ఇవ్వచ్చు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి. స్టేట్మెంట్ 1, Supreme Court is having the power of ensuring the fuller justice, complete justice under Article 142. Statement 2, similar powers are also given to this High Court అని అంటారు. సో అటువంటి పవర్ హైకోర్టుకి లేదు. అప్పుడు ఈ స్టేట్మెంట్ 2 రాంగ్ అవుతుంది. సో ఈ అధికారం ఇటువంటి అధికారం కేవలం సుప్రీంకోర్టుకి మాత్రమే ఉంది. అండ్ ఈ కాన్సెప్ట్ అనేది ఆర్టికల్ 142 అనే కాన్సెప్ట్ అనేది 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ సెక్షన్ 210లో ఉన్నటువంటిది. సో దాని నుంచి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆర్టికల్ 142 ఆధారంగా దాన్ని టేక్ ఓవర్ చేసింది. అయితే సెక్షన్ 210కి 142కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? 210లో కంప్లీట్ జస్టిస్ అనేటటువంటి పదం లేదు. దట్ ఫ్రేజ్ కంప్లీట్ జస్టిస్ ఈజ్ అడాప్టెడ్ బై ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వితౌట్ ఎనీ డిబేట్ ఇన్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. రాజ్యాంగ పరిషత్తులో ఎలాంటి చర్చ లేకుండా స్వీకరించడం జరిగింది. ఆ కంప్లీట్ జస్టిస్ అనే పదం ఇక్కడ లేకపోయినా కానీ. అండ్ ఈ 142 ఆధారంగా తీర్పులు ఇచ్చినటువంటి ప్రముఖ కేసులు, కేశవానంద భారతి కేసు, ఎక్కడైతే బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ చెప్పారు 1973లో 142ని ఉపయోగించి చెప్పారు. భోపాల్ గ్యాస్ సంఘటనలో కూడా సుమారుగా $470 మిలియన్ భోపాల్ గ్యాస్ బాధితులకి చెల్లించాలి. ఎవరు చెల్లించాలి? యూనియన్ కార్బైడ్ అనే కార్పొరేషన్ చెల్లించాలి, ఎక్కడైతే ఏ కంపెనీలో అయితే భోపాల్ గ్యాస్ రిలీజ్ అయిందో. సో దాన్ని 1991లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ద్వారా సంపూర్ణ న్యాయం చేకూర్చడం కోసం ఎవరికి? భోపాల్ గ్యాస్ బాధితులకి. అలాగే విశాఖ గైడ్ లైన్స్ 1997లో ఏంటి ఇక్కడ ఏం చేశారు? పోష్ యాక్ట్ తయారు చేయడానికి కావాల్సినటువంటి సూచనలు చేశారు. పని ప్రదేశాల్లో, వర్క్ ప్లేసెస్లో మహిళలపై లైంగిక దాడులు చేయకుండా, లైంగిక హింసకు పాల్పడకుండా నివారించాల్సినటువంటి గైడ్ లైన్స్ ఇచ్చారు. తర్వాత అయోధ్య కేసులో 2019లో ఈ వివాదాస్పద భూమిలో ఈ రామాలయం నిర్మించడానికి ఆర్టికల్ 142ను ఉపయోగించి తీర్పునివ్వడం జరిగింది. అలాగే పెరారివాలన్ కేసులో 2022లో చెప్పినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఈ పెరారివాలన్ అనే రాజీవ్ గాంధీ హత్య నిందితుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఆల్మోస్ట్ 28 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు, సత్ప్రవర్తన ఉంది, అలాగే గ్రాడ్యుయేషన్ చదువుకున్నాడు, కాబట్టి సంపూర్ణ న్యాయం చేకూర్చడం కోసం ఇతనికి క్షమాభిక్ష పెట్టడం జరిగింది అనేటటువంటి ఒక ఆస్పెక్ట్ చెప్పారు. అలాగే స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసులో గవర్నర్ తమిళనాడుకి సంబంధించినటువంటి బిల్లుల్ని అప్రూవ్ చేయాలని చెప్పారు 2025లో ఇచ్చినటువంటి మోస్ట్ రీసెంట్ జడ్జిమెంట్. సో ఈ ఆర్టికల్ 142 వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అంటే, 1, ఇట్ ఈస్ ఎన్ష్యూరింగ్ ది కంప్లీట్ జస్టిస్. సెకండ్, ఇట్ ప్రొటెక్ట్స్ ది కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, రాజ్యాంగ విలువలను కాపాడేటటువంటిది. అలాగే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, రాజ్యాంగ నైతికతను కాపాడేది. హవెవర్ ఇట్ ఈస్ బీయింగ్ క్రిటిసైజ్డ్. దీని క్రిటిసిజం ఈ ఆర్టికల్ 142 సూపర్ న్యూస్లోకి ఎప్పుడు వచ్చింది అంటే, ఎప్పుడైతే భారత ఉపరాష్ట్రపతి ఈ ఆర్టికల్ 142ని ఒక న్యూక్లియర్ మిసైల్తో కంపేర్ చేసి, ఈ న్యూక్లియర్ మిసైల్ సుప్రీంకోర్టు చేతిలో ఉంది, సుప్రీంకోర్టు చేతిలో ఉన్నటువంటి న్యూక్లియర్ మిసైల్ ఎప్పుడైనా దాన్ని దాడి చేయొచ్చు, దాన్ని ప్రయోగించి దాడి చేయొచ్చు. దేని మీద దాడి చేయొచ్చు? ప్రజాస్వామ్య వ్యవస్థల మీద దాడి చేయొచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలు అంటే ఏంటి? ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి పార్లమెంటు, ఆ పార్లమెంట్ నుంచి వచ్చినటువంటి కార్యనిర్వాహక శాఖ, క్యాబినెట్ చేసేటటువంటి నిర్ణయాలపైన దాడి చేయొచ్చు. సో ఇది చాలా స్ట్రాంగ్ ఒపీనియన్ అన్నమాట. అలాగే ఇట్ ఈస్ ఆల్సో ఏ సింబల్ ఆఫ్ ద జ్యుడిషియల్ ఓవర్ యాక్టివిజం. న్యాయ వ్యవస్థ అతి క్రియాశీలతకి కారణం. ఎందుకంటే ఇట్ ఈస్ లీడింగ్ టు జ్యుడిషియల్ డిస్పాటిజం అండ్ ఈ జ్యుడిషియల్ నియంతృత్వం, న్యాయ వ్యవస్థ నియంతృత్వానికి దారితీస్తుంది. ఎందుకని దారితీస్తుందంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీని వైలేట్ చేస్తుంది, అధికార పృథక్కరణ సిద్ధాంతాన్ని ఉల్లంఘిస్తుంది. సో ఈ అధికార పృథక్కరణ సిద్ధాంతం ఎలా ఉల్లంఘించబడింది అనేది ఇక్కడ ఈ 2 కేసుల్లో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. పెరారివాలన్ కేసులో క్షమాభిక్ష పెట్టాలి అంటే ఆ అధికారం రాష్ట్రపతికి కానీ గవర్నర్కి కానీ ఉంటుంది. కానీ 142 ప్రకారం సంపూర్ణ న్యాయం అనే పేరుతో ఒక టెర్రరిస్ట్ని క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడం జరిగింది. అతని వెనకాల ఇంకో 8 మంది రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ పెరారివాలన్కి ఇచ్చినట్టుగానే మాకు కూడా క్షమాభిక్ష పెట్టేయండి అని చెప్పి. అంటే అప్పుడు ఏమవుతుంది? వీళ్ళకి ఇంకొక అవకాశం ఇచ్చినట్టు. ఏ అవకాశం ఇచ్చినట్టు? ఈసారి సోనియా గాంధీ మీద హత్యా ప్రయత్నం చేయమని చెప్పి అవకాశం ఇచ్చినట్టు.
అండ్ అలాగే తమిళనాడు వర్సెస్ తమిళనాడు, స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ ఇంకొక రకంగా గవర్నర్ చేసే వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, అలాగే రాష్ట్రపతి వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోవడం. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియమించినటువంటి రాష్ట్రపతికే నువ్వు 1 monthలోగా బిల్లుల్ని అప్రూవ్ చేయని చెప్పడం, గవర్నర్కి ఏమో 3 నెలల్లోగా బిల్లుల్ని అప్రూవ్ చేయమని చెప్పడం, ఇది ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీకి, అధికార పృథక్కరణ సిద్ధాంతానికి పరిపూర్ణంగా ఉల్లంఘన కలిగించేటటువంటిది అవుతుంది. అది ఏంటంటే న్యాయ వ్యవస్థ నియంతృత్వం. ఇట్ ఈస్ అ జ్యుడిషియల్ డిస్పాటిజం. అండ్ మోర్ ఓవర్ దెర్ ఇస్ నో క్లియర్ డెఫినేషన్ ఆఫ్ వాట్ ఈస్ కంప్లీట్ జస్టిస్. అంటే స్పష్టమైన నిర్వచనం లేదు. ఏది సంపూర్ణ న్యాయము అనే పదానికి స్పష్టమైన నిర్వచనం లేదు. లేనప్పుడు నువ్వు చేసేది న్యాయమా కాదా అనే విషయం ఇక్కడ తెలిసిపోతుంది. వీడికి జాలితో చేసినటువంటి న్యాయం. 28 ఏళ్ళుగా జైల్లో ఉన్నాడు, సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు, చదువుకున్నాడు, ఉన్నత చదువులు చదివాడు అని చెప్పి ఉన్నత చదువులు చదువుకున్నంత మాత్రాన వాడు మళ్ళీ నేరం చేయకుండా ఉంటాడనే గ్యారెంటీ ఉందా? లేదు. సో కాబట్టి ఏది సంపూర్ణ న్యాయం అనే దానికి నిర్వచనం లేదు. అంటే ఇది ఒక నక్సలైట్ జస్టిస్ అన్నమాట. సుప్రీంకోర్టు సంపూర్ణ న్యాయం అనే పేరుతోటి ప్రజా దర్బార్ నిర్వహిస్తుంది. ప్రజా దర్బార్ అంటే ఏంటి? నక్సలైట్లు నిర్వహించేటటువంటి కోర్టు. సో నక్సలైట్లు ఒకవైపే వింటారు ఆర్గ్యుమెంట్లు, ఒకవైపు అయిన పేదవాడు చెప్పాడు కదా అని చెప్పి ఆ పేదవాడు చెప్పిందే రైట్ అని చెప్పి రెండో వైపు ఆర్గ్యుమెంట్ వినకుండా ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇస్తారో ఆ నక్సలైట్లు వాడిని చంపేస్తారు. 2019లో అనుకుంటా 2 ఎమ్మెల్యేలు అలాగే చంపేశారు మన శ్రీకాకుళం దగ్గర. సో అటువంటి పరిస్థితి ఈ ఏమవుతుందంటే కంప్లీట్ జస్టిస్ అనే పదానికి సంపూర్ణమైనటువంటి నిర్వచనం లేకపోవడం వల్ల వస్తుంది. కాబట్టి కంక్లూజన్లో ఏం చెప్పాం? జ్యుడిషియరీ హ్యాస్ టు ఇంపోజ్ సెల్ఫ్ రిస్ట్రైన్ వైల్ యూజింగ్ ది ఆర్టికల్ 142. ఆర్టికల్ 142ని ప్రయోగించడంలో స్వయంగా తనంతట తానుగా పరిమితులు విధించుకోవాలి. లేకపోతే సుప్రీంకోర్టు ఏదైతే రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాను అని చెప్పుకుంటుందో ఆ సుప్రీంకోర్టే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుంది. సుప్రీంకోర్టు ఆల్మోస్ట్ 30-40 సంవత్సరాల నుంచి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. స్వయంగా ఏం చెప్పుకుంటారంటే మళ్ళీ మేము రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం అని చెప్పుకుంటారు. సో ఆర్టికల్ 142ని విచక్షణారహితంగా ఉపయోగించకూడదు. దానికి డెఫినేషన్ చేసుకోవాలి. డిఫైన్ చేసి దాని ప్రకారం భవిష్యత్తులో ఇచ్చే జడ్జిమెంట్లు దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏంటి అనేది డిక్లేర్ చేయాల్సి ఉంటుంది.